ట్రంప్ పవర్లోకి వచ్చాక ఈ ట్రేడ్ వార్ టారిఫ్స్ గురించి ఎక్కువ విన్నాం కదా, ఇదంతా ఏంటో అర్థం కాలేదా? అయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని మిస్ అవ్వకుండా చూసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. వాడు ఒక కార్ ఇండియాలో 100 రూపీస్కి అమ్ముతాడు. అదే కార్ యుఎస్ మ్యానుఫ్యాక్చరర్ ఇండియాకి వచ్చి 80 రూపీస్కి అమ్మగలుగుతాడు. అప్పుడు జనాలందరూ ఆబ్వియస్లీ 80 రూపీస్ యుఎస్ కార్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఇది ప్రివెంట్ చేయడానికి, మేడ్ ఇన్ ఇండియా ప్రమోట్ చేయడానికి ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే యుఎస్ కార్స్ పైన 52% టారిఫ్స్ వేసింది. అంటే ఇప్పుడు కూడా 52% ఇండియన్ గవర్నమెంట్కి ఎక్స్ట్రా పే చేయాలంటే ఇండియాలో అదే సేమ్ 80 రూపీస్ కార్ వచ్చేసి ఇప్పుడు 122 రూపీస్ అవుతుంది ఆల్మోస్ట్. అప్పుడు జనాలందరూ ఇండియా కార్ చీజ్ 100 రూపీసే కొనుక్కోవడానికి ఇష్టపడతారు కదా. అదే ఈ టారిఫ్ అంటే. అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారంటే ఇండియా పైన 26% టారిఫ్ వేశాడు. అంటే ఇప్పుడు మనం ఏ ఇండియన్ ప్రోడక్ట్ అయినా యూఎస్లో అమ్ముకోవాలంటే 26% యూఎస్ గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి. ఇండియన్ రైస్ యూఎస్ఏలో అమ్ముకోవాలంటే ఇప్పుడు 26% ఎక్కువ కట్టాలి. మేబీ ఇప్పుడు యూఎస్లో ఉన్న ఇండియా వాళ్ళు ఏదైనా ఇండియన్ ప్రోడక్ట్స్ కొనాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. షాక్ అవ్వకండి.